హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. భయ్యా ఇప్పుడు నేను ఒక మంచి న్యూస్ చెప్పబోతున్నాను. దయచేసి ఎవరు కూడా ఈ న్యూస్ చూడకుండా వెళ్ళకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టినటువంటి మహామహుల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నా. ఆ మహామహుల యొక్క గొప్పతనాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. ఆ గొప్పతనం ఎంతదో ఈ వీడియో చివరిలో తెలుస్తుంది. దయచేసి మీరంతా అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ వీడియో కాబోతుంది కాబట్టి. హలో అండి. ఏంటిది ఉన్న పలంగా మాది బేస్ వాయిస్ కదా, ఇలా వాయిస్ మారిపోతుంది. హలో అండి, అయ్యా బాబోయ్ ఏంటి వాయిస్ మారిపోతుంది. ఓ హలో అండి వరకే ఈ వాయిస్ ఉంటుందా? సరే నెక్స్ట్ టైం అవుతుంది. హాయ్ హలో వచ్చేసింది మనకి వాయిస్. రెడీ కానివ్వండి. నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ చూసారా, నమస్కారం అండి, దిస్ ఈస్ హ్యాష్ ట్యాగ్ యూ అంట. మేడం గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట. భయమా భరితెగింప? అయ్యా బాబోయ్, జగన్ గారిని భయపెడుతున్నారమ్మా మీరు. ఇంత భయపెడితే ఎలా? జగన్ గారిని భయపెట్టే స్టేజ్కి మీరు ఎదిగారంటే అబ్బబ్బబ్బబ్బా, మీరు మామూలు కాదు మేడం. నా భూతే నా భవిష్యతే. కానివ్వండి, ఇంకా మన బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం. 17వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరుగుతున్నాయి. ఈ నెల 17 నుంచి ఒక 10 రోజులు 27 వరకు అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు. పాల్గొనే పార్టీలు మీకు తెలుసు కదా, జనసేన, బీజేపీ, టీడీపీ. 3 వేరు పార్టీలను మీరు అనుకోకండి. 3 కూటములు ఉన్నాయి కాబట్టి 3 ఒకటే పార్టీ. అవునా కదా? అవునా కదా? మన ఇంట్లో అన్న, పెద్దన్న, చిన్నన్న, బుల్లన్న, అక్క, చెల్లి ఎంతమంది ఉన్నా కూడా ముందు కుటుంబమే కదా. అలాగే కూటమి అంటే ఒకటే పార్టీ కిందకు వస్తుంది. అవునా కదా? ఈ నాలెడ్జ్ కూడా లేకుండా వాగుతారు కొంతమంది పనికి మాలి నెతవలం. చెప్తున్నా, ఒక పార్టీ అంతేమంది. రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రం హాజరు కారు అని నిన్న క్లియర్ గా బొత్స సత్యనారాయణ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పేశారు. కనిపించిందండి పెద్ద విషయాన్ని మేడం గారు. జగన్మోహన్ రెడ్డి గారు వర్షాకాల సమావేశాలకు రారని బొత్స గారు చెప్పిన తర్వాత ఎవడికి అర్థమైందంట. ఫస్ట్ నుంచి రావట్లేదు కదా, దానికి నువ్వు కొత్తగా రికార్డింగ్ చేసేది ఉందక్క? లేదక్క. మండలికి మాత్రం అటెండ్ అవుతారు తప్ప అసెంబ్లీ సమావేశాలకి వైకాపా నుంచి ఒక్కళ్ళు కూడా అటెండ్ కారు. ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కోరుతూనే ఉంటాడు. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ ఒక 4 పార్టీలు ఉన్నాయనుకో, 4 వేరు పార్టీలు ఉన్నాయనుకో, అప్పుడు 4 ప్రతిపక్షం ఏదంటే ఏది మెజారిటీ ఉంటే దానికి ఇస్తారు. కానీ ఇక్కడ ఉంది 2 పార్టీలే కదా, ఒకటి కూటమి, ఒకటి వైఎస్ఆర్సీపీయే కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదక్క. ఉన్నది ఒకటే కదా బలమైన పార్టీ, ప్రశ్నించే పార్టీ. మిగిలిన వాళ్ళంతా మన సంఖలో పిల్లలాయే. అటు జనసైనికులు అయితే ఇంకా మనకు 15 సంవత్సరాలు కట్టు బానిసలాయే. మళ్ళీ ఇటువైపు బీజేపీ వాళ్ళు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేడా వస్తుంది. 2 3 ఉన్నారు, వాళ్ళకి ఎదిగిస్తారు. వాళ్ళంతా మన కుటుంబమాయే, కూటమాయే. మరి వీళ్ళంతా ఒకటి అన్నప్పుడు విడిగా ఉన్న ఒకటే కదా మగాడు, మరి వాడికే కదా మనం ఇవ్వాలి. ఇది కూడా తెలియకుండా ఎట్టగక్క నువ్వు అసలు నీ వీడియోలు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎలా మాట్లాడుతున్నావంటే, ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నావు నువ్వు. సూపర్ అసలు. కానీ గడిచిన 5 ఏళ్లలో లాస్ట్ ఎన్నిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నాడో ఒకసారి మీరు వినండి. ఇప్పుడు అక్క ఏదో మనకి తెలియంది కొత్తది చూపిస్తుంది అనమాట. చూడండి. ఇక్కడి నుంచి మేము ఒక 10 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి ఆ రోజు చెలరేగిపోయిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. నీ దగ్గర నుంచి 23 మంది ఉన్నారు 2019 నుంచి 2014 నుంచి 19 వరకు. అందుట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి 23 మందిని నువ్వు ఎలా అయితే లాగేసావో చంద్రబాబు నాయుడు, నీ దగ్గర ఉన్న 10 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వస్తుందయ్యా అన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసా? సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బీజేపీ ఉంది, అంతేకాకుండా వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కటి పంచుకొని ఉన్నారు. అప్పుడు అన్ని పార్టీల మధ్యలోంచి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 10 మందిని లాగడం పెద్ద మ్యాటర్ కాదు కదా. అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో
23 మందిని దారుణంగా లాగేసాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ప్రపంచం అంతా తెలుసుగా, కానీ నీ బట్టి పురుగు తెలియట్లేదే, అది ఆశ్చర్యం వేస్తుంది. అంటే నిన్నగాక మొన్న పుట్టిన పిల్లి పిత్రే బ్యాచ్ కదా మనం, అంతే ఉంటుంది అనమాట. మన పిల్లి పిత్రేలు కాబట్టి గతంలో 23 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు లాగేశాడు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రూల్ తీసుకొచ్చాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి. ఎవడైనా వేరే పార్టీలో ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలంటే అక్కడ పదవికి, అక్కడున్న పొజిషన్కి రిజైన్ చేసి వస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంటాను అని చెప్పాడన్న. దమ్మున్న నాయకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు రీజన్ తెలియకుండా గాలిగేపులు చెప్పకక్క. ఇంత గాలిగా మాట్లాడితే జనాలు నవ్వుతారు. కానీ ఈ రోజు కూడా ఏపీలో చాలా సెన్సేషనల్ గా ఉంటాయి. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసిందంటే, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా ఆలోచన చేసి 2014లో మా పార్టీ గుర్తుతో గెలిచిన 23 మందిని లాగేసినట్టు నీ దగ్గర ఉన్న 10 మందిని కూడా నేను లాగేస్తే నీ బ్రతుకేమైద్దయ్యా అన్నాడు. ఇది నువ్వు క్లారిటీగా వినాలి కదా. చెవుల్లో ఏమన్నా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా మేడం? పెట్టుకోకుండా అలా ప్లీజ్. క్లారిటీ ఇంపార్టెంట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ కాదు. అంత తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది జనాలు ఇవ్వాలి, ఆ విషయం కూడా అర్థం కాని దద్దమ్మలాగా బిహేవ్ చేస్తుంటే, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని దద్దమ్మ అనే స్థాయికి ఎదిగేవా నువ్వు అక్కడ కూర్చుని దద్దమ్మ కబుర్లు చెప్తుంటే జనాలు వింటున్నారు చూడు. అది అన్నిటికన్నా పెద్ద ఇచ్చుమెంట్ నీకు. ఒక దద్దమ్మ చెబితే 100 మంది వింటున్నారు చూడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటు బ్యాంక్ ఎంతో తెలుసా? జగన్మోహన్ రెడ్డిది 40%. అంటే జనాలు ఓట్లు లేకుండానే 40% ఓటు బ్యాంక్ వచ్చిందా? ఏమైనా ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చాడు అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? కాదు కదా. ఎన్ని ఈవీఎంలు మేనేజ్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ని కనీసం ఏక కూడా కదిలించడం చేత కాలేదే. వేరే వాళ్ళందరూ కలిసినా కూడా నువ్వు ఇక్కడ కూర్చొని నిన్న కాక మొన్న పిల్లి పిత్రే జర్నలిస్ట్గా వచ్చిన నువ్వు, ఆ జర్నలిస్ట్ కూడా కాలే, కామన్ ఓటర్గా వచ్చింది మేడం. ఈ కామన్ ఓటర్ అండి నేను కామన్ ఓటర్ని. కామన్ ఓటర్ కాదు కదా, కామన్ ఓటర్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ అంటున్నావు. బాగా ఎక్కిందమ్మా తలకోయ్. ప్రజలు చూసి నవ్వుతున్నారు. నిన్ను చూసి నవ్వాలి ప్రజలు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు చూసి ప్రజలు నవ్వటం కాదు. నా కింద కామెంట్ చూడు. అమ్మో, ఆ కామెంట్ చూసిన ప్రతిసారి ఏందయ్యా ఇలా అంటున్నారు, నన్ను అక్క అని కూడా అనొద్దన్న, అక్క అనొద్దన్న అంటున్నారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కొద్ది జ్ఞానం, కొద్దిగా మంచి మనసు, మా తల్లిదండ్రులు పెంచిన విధానంలో నేను అక్క అనాల్సి వస్తుంది. కానీ అంట తప్పులేదు కదా అక్క అంటంలో. అండ్ ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే కాపు కులాన్ని రెచ్చగొట్టాలన్న రీతిలో సాయి కృష్ణ ఇష్యూ అవని, ముద్రగడ పద్మనాభం గారి ఆఖరికి ఆయన చావును కూడా ఎలా వాడుకున్నారో ప్రతి ఒక్కళ్ళు చూసాం. అంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఒక యువకుడిని చంపేసి బూడిద చేసి మాయం చేసినా అడగకూడదు, అంతే కదా. ఎందుకంటే మన గవర్నమెంట్లో జరిగింది కదా, మనకు సంబంధించిన వాళ్ళ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి దాని గురించి అడగకూడదు. ఏ చెప్పుతో కొట్టాలమ్మా నిన్ను? ఆ చెప్పుకి ఏమైనా రాసి కొట్టాలా కూడా ఆలోచిస్తున్నారు. కాపుల్ని విడి చేస్తున్నారు. కాపు ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కలిసి ఉన్నారో తెలుసుగా. వాళ్ళ కొడుకు చెప్పి నీకు వినలేదా నువ్వు? హాస్పిటల్కి నేను వస్తానా అంటే వద్దు, ఆయన రాకూడదని ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డికి తరపున నిలబడ్డాడు. నువ్వు ఎవరు అసలు చెప్పడానికి? కాపులు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా లేదా అన్నది అందరికీ తెలుసు. నువ్వెవరు చెప్పడానికి అది? అంటే జనాల్ని చంపేస్తే ఒక సీఎం హోదాలో ఉండి ఆ కాపోళ్ళు చంపుకున్నారు, దాన్ని రాజకీయం చేస్తారా అని మాట్లాడాలా? మీది మాది ఒకటే, ఏం చేద్దాం మరి? తప్పదు కదా. ఎవరెవరినైనా ఒక కులం వాళ్ళు చంపుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు ఏవైనా చేసుకోవచ్చు. అంటే సమాజం ఎటుపోయిందో ఆలోచించాలా? మరి ఆ విషయాన్ని మాట్లాడవేంటి నువ్వు? మాట్లాడే దమ్ము ధైర్యంగా అంత సీన్ మనకు లేదు కదా. ఈ రోజు విరూపాక్షని వెళ్ళి పరామర్శిస్తాను అని చెప్పి విరూపాక్ష బీసీ అతన్ని, దాని తర్వాత సీదిరి అప్పలరాజుని, వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నాడు. బీసీలలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఓరే ఆజామా, సిగ్గు శరం కొద్దిగానే ఉండాలి కదరా. వాళ్ళ పార్టీ నాయకులు రా వాళ్ళు, బురదకు ఎదవా అని నా ఫ్రెండ్ అన్నాడు మొన్న. అరే సీదిరి అప్పలరాజు అయినా కానీ విరూపాక్షి కానీ
వాళ్ళ పార్టీ నాయకులు రా, వాళ్ళ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే నీకు అలా నొప్పేందిరా అంటున్నారు. అర్థమైందా? నీకు అలా నొప్పేందిరా అంటున్నారు. ఆ బూతులు నేను మాట్లాడలేను కాబట్టి మాట్లాడతా. మరి మేడం గారికి ఆ విషయం నేను ఎలా కన్వే చేయాలి? నా ఫ్రెండ్స్ నాతో అన్నట్టు నేను మేడంతో అనలేను కాబట్టి మీతో చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి, జగన్మోహన్ రెడ్డి పార్టీ మాజీ ఎంపీ ఎమ్మెల్యే మన సిరిగప్పల రాజు, వీళ్ళిద్దరిని పరామర్శిస్తే నీ పేంటమ్మా అని అడిగితే బాగోదు కదా. ఎందుకంటే ఇంత సైలెన్స్గా ఎలా ఉండగలం మనం? వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళని పరామర్శించుకో, దానివల్ల బీసీలో అల్లకొల్లాలు అయిపోయి అయ్యో బీసీ నాయకులు అయిపోతుందా? ఏంటి అంత భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వీళ్ళెవరు బీసీ పోరాటాల్లో పాల్గొన్నాళ్ళు కానే కాదు. అవును, ఎవ్వరు పాల్గొనలా. చంద్రబాబు నాయుడు గారు బీసీ పోరాటం చేశారు, లోకేష్ గారు బీసీ పోరాటం చేశారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీసీ పోరాటం చేశారు, తర్వాత మా మేడమే ఈ మేడం వెళ్ళి బీసీ పోరాటం ఉద్యమం రూపంలో చేసి అసలు అప్పుడు అరిచి పాపం గొంతు కూడా కొద్దిగా పోయింది మేడంది. బీసీ పోరాటాల్లో అరిచి గొంతు పోయింది మేడంది, తెలుసా మీకు? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయలేదు బీసీ పోరాటం. ఓకే, మరి చంద్రబాబు నాయుడు చేశాడా, లోకేష్ చేశాడా, పవన్ కళ్యాణ్ చేశాడా? మా అక్క అయితే అబ్బో బీసీ పోరాటంలో ఓసీగా భలే పోరాటం చేసిద్దిలే. జాతి మీడియాలో ఉండి ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకోండి. వీళ్ళు వైకాపా నుంచి ఎన్నికైన వాళ్ళు అండ్ వీళ్ళు అక్కడే క్లిక్ అయిన వాళ్ళు తప్ప. అంటే అక్కడ క్లిక్ అయ్యారా? అవో అంటే వేరే దగ్గర వీళ్ళు క్లిక్ అవ్వరా? అంటే ఎవడి కాన్స్టిట్యున్సీలో వాడే కదా క్లిక్ అవుతారు. మరి అలా అయితే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు హిందూపురం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు? వీళ్ళు అక్కడే క్లిక్ అయ్యారా? మరి అలాగే అనుకోవాలా? వీళ్ళు అక్కడే క్లిక్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచే చేస్తున్నారు. వేరే దగ్గర నుంచి చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి 0 వచ్చినట్టు 2 ప్లేసుల్లో అలా 0 వస్తుంది, అంతే కదా. కానీ వెరీ గుడ్, ఎక్కడో అక్కడ క్లిక్ అయినట్టే తూచ్. ఈ రెండింటిలో సెటిల్మెంట్ మనకు అయిపోయింది. బీసీల కోసం ఏదో ఉద్యమం చేసి ఏదో జనాల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లాగా మాత్రం ఎవరో చూడరు. మిమ్మల్ని చూస్తున్నారు పెద్ద. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడతారో దానికి బదులుగా ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం ఇస్తాడు తప్ప అసెంబ్లీ సమావేశాలకు మాత్రం వెళ్ళరు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటో తెలుసు కదా. టీవీ ఛానల్ రేటింగ్స్ ఏ రేంజ్లో పెరుగుతాయో తెలుసు కదా. ప్రజలు ఏ విధంగా చూస్తారో తెలుసు కదా. అసెంబ్లీలో అడిగేది బయట నుంచి అడిగితే తప్పేంటంట? రాజ్యాంగం ఏమైనా వద్దందా? లేదంటే రాజ్యాంగం ఏమన్నా అసెంబ్లీకి రాకపోతే జైలు శిక్షలు వేస్తా అందా? చెప్పు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నాకు అవమానం జరిగింది మళ్ళీ సీఎం అయితేనే వస్తా అని వెళ్ళిపోయాడు కదా. మరి అప్పుడు ఆయన పైన రూల్స్ పాటించరా? అప్పుడు భయపడి పారిపోలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు ప్రజలు. మనం ఏం సమాధానం చెప్తాం? చెప్పలేం కదా. డిసైడ్ అయిపోయారు క్లియర్గా. అతని స్టైల్ అండ్ ఎనర్జీ ఎక్కడా మారలేదు. స్టైల్ అండ్ ఎనర్జీ మారడానికి ఏమన్నా 76 సంవత్సరాల ముసలోడా, లేకపోతే మోడీ గారు లాగా యూత్ మాస్ లీడర్. ఎప్పుడైతే జనాల్లోకి వెళ్తాడో అప్పుడు ఆయన మాస్ బయటకు వస్తుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంటబడి తిరుగుతున్నారు చూడు. అది చూసి తట్టుకోలేక ఫేక్ 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 అంటూ మీ వాళ్ళు చాలా వీడియోలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అస్సాం నుంచి తీసుకొస్తున్నారు, బీహార్ నుంచి తీసుకొస్తున్నారు. మరి మీరేం బీగుతున్నారు? రాష్ట్రంలోకి అస్సాం వాళ్ళు బీహార్ వాళ్ళు వస్తుంటే అని అడగొచ్చు కదా. కానీ మనం దాని సమాధానం ఉండవు. ఎందుకంటే అలా అస్సాం బీహార్ వాళ్ళు కాదు కదా, వాళ్ళు వచ్చేది లోకలేట్స్ కదా. ఆఖరికి నిన్న బొత్స చెప్పే మాట్లాడుతుంటే ప్రీ డిటర్మిండ్ వాళ్ళు వెళ్ళరు అని ప్రీ డిటర్మిండ్. నీకు ఇంకా బుర్ర ఎక్కడే ఉందా మేడం? వాళ్ళు ఫస్ట్ నుంచి అదే మాటలో ఉన్నారు. ఫ్రీ డిటర్మిన్. ఏంది ఫ్రీ డిటర్మిన్? ఫస్ట్ నుంచి అదే స్లోగన్ వాళ్ళది. నువ్వేదో కొత్తగా కనిపించి వేదాంతలాగా మాట్లాడబాక. సో 60 రోజుల వేటు పడుతుందని మెడపైన కత్తిలాగా వేలాడుతున్నా మెడపైన కత్తి మేడం తీసుకెళ్ళి కసక్కనే చేస్తుందేమో. 60 రోజులు వెయిట్ పడిద్దాం. 60 రోజులు వెయిట్ పడితే ఏమైద్దో. ఇప్పుడు ఉన్నపలంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ అంతా 60 రోజులు వెయిట్ పడింది, జగన్మోహన్ రెడ్డి మనకు వద్దని పక్కి వెళ్తారా ఏంటి? వెళ్ళరు కదటి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి 60 రోజులు వెయిట్ పడినా 100 రోజులు వెయిట్ పడినా అంతకుమించి ఇంకేదైనా ఎన్ని రోజులు పడినా ఘాటుగా నిలబడి ధీటుగా సమాధానం చెప్పే దమ్మున్న నాయకుడు అన్న విషయం తెలుసు కదా నీకు. ఈ పిచ్చి పిల్ల మాటలు వాళ్ళే మాట్లాడతారు మేడం. మళ్ళీ సీనియర్లో వెల్కమ్ అండి, వెల్కమ్ వరకే, మొత్తం అంతా రొట్టె ఉంటుంది ఇందులో.
ఎక్కడా ఉపేక్షించకుండా బరి తెగించి ప్రజాస్వామ్యంలో పులివెందుల నుంచి కానీ అక్కడ మిగతా 10 స్థానాల నుంచి కానీ ప్రజల సమస్యల పైన మాట్లాడకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి? దున్నపోతు ఈనింద్రా అంటే వెళ్ళి పాలగిన్ని తీసుకురా అన్నట్టుంది ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ప్రజల సమస్యల గురించి కదా. అప్పుడే విజయవాడలో లాకప్ డెత్ కేసులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే కదా మీరు కదిలింది. ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ప్రొటెస్ట్ చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత అయితే చంద్రబాబు నాయుడు లెటర్లు రాసేది. మొన్న మత్స్యకారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనే కదా ముందుకొచ్చింది. రైతులంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. ఆయన మాట్లాడట్లేదా? ఈ కళ్ళు చేవలు వాడిని గోనా అంటే బూతు ముందు. ఓకే, భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అవును, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వన్నా, నువ్వు చేసే వీడియోలన్నా, లేదంటే మీ పార్టీ వాళ్ళు చేసేవన్నా చాలా భయం. ఎందుకంటే ఈయన ఇప్పుడే కదా జస్ట్ నీలాగా నిన్నగా మొన్న వచ్చాడు రాజకీయాల్లోకి. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రి అసలు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి లేదు. గతంలో ఎప్పుడు కూడా ఆయన కళ్ళు తెంచో అని ఎవరిని అనలా, అచ్చం అని అనలా. భయం జగన్మోహన్ రెడ్డి గారికి. అమ్మో బాబోయ్, ఆ భయంతోనే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని మట్టి గెలిపించాడు. ఆ భయంతోనే 16 నెలలు జైల్లో ఉన్నా కూడా మగాళ్ళ పార్టీ పెట్టి సింగిల్గా గెలిచాడు. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఉచ్చబోసుకుని 4 పార్టీలు ఒకటి కలిసి ఆయన మీదకి పౌటికి వెళ్ళి అంత భయస్తుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంత భయస్తుడంటే ఈ పథకాలు నా రావు, ఇవి ఇచ్చే అధికారం ఎవరికి లేదు, మన బడ్జెట్ అంత లేదు కాబట్టి పథకాలు ఇవ్వలేము, కాబట్టి ఫేక్ ప్రామిస్ చేయలేము అని చెప్పే అంత భయం కలిగిన వాడు ఇప్పుడు పరదాలు కట్టుకొని బయటికి వెళ్ళాడు అని గతంలో చాలామంది అంటే, ఇప్పుడు పరదాలు తీసి వెళ్తేనేమో అస్సామోళ్ళు వస్తున్నారు, బీహార్ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళంతా పీటీఎం గ్యాంగ్, రోహింగ్యాలు అంటూ అటు సాంబడు ఇటు వెంకటకృష్ణ వీళ్ళంతా పిక్కొని చేస్తున్నారు. పాపం నువ్వు కూడా ఆ రోజు ఎడుతూ ఉంటావు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే ఆ రోజంతా వీళ్ళు కుళ్ళి ఏడ్చే బ్యాచ్ అనమాట. అంత భయం జగన్మోహన్ రెడ్డికి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? 151 మంది ఉన్నాం మేమందరం, ఒక్కసారిగా మీ అందరి మీద పడితే అన్న వర్డ్ అన్నాడు. ఒకసారి ఏంటారు ఆ విజువల్ ఏంటి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు ఇక్కడ 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి వేస్తారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని ఈ రోజు దెబ్బకి ఎలక్షన్ నిజమే కదా, అది 151 మంది 23 మంది పెడితే కష్టమే కదా. అందుకే కదా మూసుకొని కూర్చున్నారు ఆ రోజు. ఏం మాట్లాడుతాను జరిగి ఆ ఓవర్ యాక్షన్ కి తర్వాత అతని అహంభావానికి సరిపడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి 22 స్థానాలు ఉంటే దాంట్లో సగానికి సగం 11 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. 16. ఇక్కడ మనం చూడాల్సింది కౌంట్, ఓట్ కౌంట్. దొంగతనంగా 12.5 ఓట్లు అర్ధరాత్రికి వేయించుకున్నాడు. ఈవీఎంలు మేనేజ్ చేసినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పడిన ఓట్లు 40%. ఇప్పుడు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కలిపి పడిన ఓట్లు ఎన్ని మేడం? 43.5%. అంటే 3.5%తో అధికారంలోకి వచ్చారు. అదే 3.5%లో జనసేనకు పడ్డ ఓట్లు తీసేయి, బీజేపీకి పడ్డ ఓట్లు తీసేయి. ఇప్పుడు టీడీపీకి ఎన్ని పడ్డాయి? 38%. అలా అయితే మగాడెవడు, గెలిచింది ఎవడు? జగన్మోహన్ రెడ్డే కదా. ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలి మేడం, అది గౌరవం. ఇస్తే ఏం చేస్తాడో అని భయపడిచి వస్తుంది ఎవరో. నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ రోజు 164 స్థానాల్లో కూటమి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారు. ఇది కౌరవుల సభ, ఈ సభలో నేను మళ్ళీ ఎప్పుడు అడుగు పెడతానంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ సభలో అడుగు పెడతాను అన్నారు. అదే రీతిలో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సభలో అక్కడ ఫ్లోర్ లీడర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అసలు నీకు ఒక విషయం అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌరవ సభలో ఉన్నామనే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, అదే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. నీకు తెలీదా? కోర్టులో కేసు ఉంది. ఉన్న పార్టీలన్నీ ఒకే పార్టీ, అక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం అన్నీ ఒకే పార్టీ. ఉన్న ఒక్క మగాడు 40% ఓటు బ్యాంక్ ఉన్నవాడిని నేనేగా ప్రతిపక్షం. నేను ప్రతిపక్ష హోదా నాకు కోర్టు ద్వారా వచ్చిన దమ్ముండి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన, కూటమి వాళ్ళు ఇచ్చిన, నేను వచ్చి కూర్చొని మాట్లాడతాను. అది ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారంతా?
రాజ్యాంగంలో ఏం లేదమ్మా, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదాలో ఉంటారనేది రాజ్యాంగంలో ఎక్కడ రాయలా. అర్థమైందా? అన్ని పార్టీలు ఒకే పార్టీ అయినప్పుడు ఉన్నది ఒకే పార్టీ 11 ఉన్నా 1 ఉన్నా వాడే ప్రతిపక్షం. ఈ కనీస జ్ఞానం నీకు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. పైగా వీడియోలు చేస్తావు చూడు, కత్తి దొరికితే కసక్కర పుడుచుకొని తెచ్చుకోవాలనిపిస్తుంది తెలుసా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న క్యాండిడేట్ ఎక్కడ కనిపించడం అనేది క్యాండిడేట్, నువ్వు క్యాండిడేట్, నీ ఐటమ్ ఒక క్యాండిడేట్. ఐటమ్ అంటే నువ్వు నిన్న ఐటమ్ అన్నాను ఫీల్ కాకమ్మా, నిన్నంటల్లా నువ్వు చెప్పే ఐటమ్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద క్యాండిడేట్. నువ్వు ఒక క్యాండిడేట్ అంటే ప్రజల్లోకి ఎటువంటి ఇంపాక్ట్ వెళ్తుందో తెలుసా? కింద అంటే కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు, క్యాండిడేట్ అంటున్నావు ఏంటన్నాని. అటువంటి పదాన్ని నువ్వు మాజీ ముఖ్యమంత్రికి వాడుతున్నావంటే ఎంత ఒళ్ళు బలవాలండి. అంత ఒళ్ళు బలుపు అవసరం మనకి? నోరెలాగో బలిసింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆ 164 మంది మా పైన ఎక్కడ పడతారనా, లేకపోతే నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, హైలాండ్లో ఆటో డ్రైవర్లని, రిక్షా పుల్లర్స్ని అందరినీ పెట్టి కరెక్షన్ ఎలా చేయించారు, అసలు ఇంటర్వ్యూలో స్కోర్లు ఎందుకు తక్కువ వచ్చినాయి, మెయిన్ పేపర్లో మార్కులు ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఈ కుంభకోణం గురించి మాట్లాడతారనా, లేకపోతే లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తారనా, లడ్డూ స్కామ్ గురించి ప్రస్తావిస్తారనా? లిక్కర్ కుంభకోణం గురించి. మరి లిక్కర్ కుంభకోణం మీ అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ఏమీ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేయచ్చు కదా లిక్కర్ కుంభకోణంలో. మరి ఎందుకు వేయట్లేదు మీరు? చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చెప్పండి, లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారో తీసుకెళ్ళి లోపలేయండి ఒక మాట చెప్పమ్మా. అధికారం మీద ఉంది, అధికారం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎంగా. మరి ఆయనకి చెప్పండి వెళ్ళి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంతు చూడకపోతే ఎట్లా? చేత కదా. ఇంకా లడ్డూ గురించి ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. లడ్డూ విషయంలోనా? అసలు నువ్వు అవునులే పెళ్లి పిత్రే కదా, అలాగే ఉంటుంది. లడ్డూ విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీకు ఒక న్యూస్ చూపిస్తాను అనమాట. టక్ అని నీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత నీకు న్యాయం అంటే ఏదో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి, ఇది ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టాలంది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీనేని లడ్డు తయారీ కోసం వాడినట్లు సాక్ష్యం ఉందా అంటూ ఏపీ మరి సాక్ష్యం ఉందా అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అడిగారు. ఉందా? మరి లేదే, ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఏ అంశంలో అయినా అనుమానం ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. మరి లడ్డూ కల్తీ జరిగిందని ఏ ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని సుప్రీంకోర్టు అడిగింది. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా అడిగింది. మరి ఎందుకు సమాధానం చెప్పలేదు? మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీనిని మరోసారి టెస్ట్ చేసేందుకు ఇంకో ల్యాబ్ కి ఎందుకు పంపలేదని పంపారు కదా. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నెయ్యి లోపలికి వచ్చే ముందు టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు పిటిషనర్ల తరపున లాయర్లు. సీఎం, ఈఓ చేసిన ప్రకటనలను వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించేలా ప్రత్యేక మెకానిజం ఉందన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారన్నది తేలాల్సి ఉందన్నారు న్యాయవాది. ఇదొకటమ్మా, ఇంకోటి కూడా చూపిస్తా నీకు. కళ్ళు తుపక్కని తెలుసుకుంటాయి అనమాట నీకు. ఇది మన ఆస్థాన ఛానల్ అనమాట. ఇది మామూలుగా ఉంటుంది మేడం, మన ఆస్థాన ఛానల్. అమ్మో బాధపడకమ్మా, మన ఆస్థాన ఛానల్ అని. ఓకేనా, వినండి. వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, తిరుమల లడ్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన వివరాలేంటి? వ్యవహారంలో అంటే తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కలిపారు. అదే సందర్భంలో కల్తీ నెయ్యితో పాటుగా మొత్తం కల్తీ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి సిట్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను, అదే సందర్భంలో జంతువుల కళేబరాలు లేదా ఇతరత్ర వాటితో చేసినటువంటి
కొవ్వు పదార్థాలు కలిపినట్లుగా ప్రచారం చేస్తున్నారు, వాటన్నిటిని నిలువరించాలని చెప్పి మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత, అందరి వాదనలు విన్న తర్వాతనే సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేపడుతుందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన తాము జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నవారు జంతువుల కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలిపారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఇంకో న్యూస్ ఓకే వినక్క, ఎందుకంటే మనకి విడిమిడి జ్ఞానంతో ఎగిరిగిరి పెడితే మన వెనక నుంచి కూడా ఎగిరిగిరి తన్నేవాడు ఎవడో కూడా ఉంటాడు కదా, మరి అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు చూడు, చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనేలేదు అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ఐసీఏఆర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించి ఆ నిజాన్ని నిర్ధారించాయని పేర్కొంది. మరి చచ్చిపోక ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా అదే సొల్లు కబుర్లు చెప్తే ఎట్లమ్మా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భయమా? ఇన్ని రకాల భయంతో జగన్మోహన్ రెడ్డి కుంగిపోతా చివరికి ప్రెస్ మీట్లకు పరిమితమయ్యి ఈ రోజు కర్నూలులో కూడా గో బ్యాక్ అనే పోస్టర్లు పెట్టుకున్నా కూడా ఏం మాత్రం సిగ్గు లేకుండా రోడ్ల మీద ఎవరెవరైతే అరాచకాలు చేస్తారో, ఎస్సీల పైన దాడి చేసిన విరూపాక్షని, యాక్సిడెంట్ చేసిన సీదిర అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి రోడ్డు ఎక్కుతున్నాడు తప్ప మేడం ఈ ఇయర్ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రౌడీ షీటర్గా 52 కోట్లతో చచ్చిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళారు. తెలుసా మీకు? రౌడీ షీటర్ అని తెలుసా మీకు? ఆయన తెలీదు. ఆ తర్వాత మేడం మన చిన్నబాబు గారు కుల ఘర్షణలతో ఈ దళితుల్ని కోసినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. తెలుసా? తెలీదా? తెలుసుకోండి, ఎందుకంటే అవన్నీ ఇంటర్నెట్లో దొరుకుతాయి, ప్రత్యేకంగా నేను చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ దళితుల్లో బట్టలు చింపినా అన్నారు. దళితుల బట్టలు ఎవరు చింపారో వీడియోలు చూడలేదా నువ్వు? నన్ను చూపించమంటావా? ఆ వీడియో పెట్టాను అనుకో, మొగుడే వెళ్ళి భార్య బట్టలు ఇలా చించుతున్నాడు. సిగ్గుండాలా? దాన్ని కదా ఆడదానిలా నువ్వు ప్రశ్నించాలి. అవునులే, డౌటే కదా, అన్ని విషయాలు ప్రశ్నించే దమ్ము ఎక్కడుంది మనకి? ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం సరిపోట్లా. ఇదివరకు దమ్ము ధైర్యం గురించి భలే మాట్లాడుతున్నావే. నీ దమ్ము ఎంతో, నీ ధైర్యం ఎంతో చూద్దాం ఫ్యూచర్లో, ఓకేనా? చూద్దాం. దాకా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఉండేవాడు, కానీ ఇప్పుడు టార్గెట్ నారా లోకేష్. ఇది రాంగ్ న్యూస్, అసలు రాంగ్ న్యూస్. అసలు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, ఇప్పుడు మన లోకేష్ బాబు గారు గతంలో ఎమ్మెల్సీగా చేశారు. ఫస్ట్ టైం మొన్నే గెలిచారు. అంతా లేదమ్మా, ఆ రేంజ్కి తీసుకెళ్ళకండి లోకేష్ గారి రేంజ్ ముఖ్యమంత్రి రేంజ్ అయితే హ్యాపీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తల్లుని తిట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మొండల్ని మింగటానికనే పదాలు వాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పర్సనల్గా అటాకులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు. బట్టలు ఇప్పేసి కొడతా అని మాట్లాడలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అటువంటిప్పుడు సమోజ్వల్ని పెట్టాలి అక్కడ. చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన సీనియారిటీకి ఓకే. లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డితో దయచేసి పోల్చకండి. లోకేష్ గారి రేంజ్ వేరే ఉండొచ్చు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పొలిటికల్గా సమానం కాదు. ఆ విషయం తెలుసుకోండి. మెగా డిఎస్సి పేరుతో ర్యాలీని తీస్తున్నారు, రెచ్చిపోయేటట్టు ఆయన రిజైన్ చేయాలంటున్నారు. అండ్ డిఎస్సిలో ఏ అవకతవక జరగదు, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా అండ్ బెనిఫిషరీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి తిట్టి ఎండేసినా వాళ్ళు సీరియస్గా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి తనని ఖండించినా కూడా మరి సిబిఐకి ఇవ్వచ్చుగా, ఏమైంది? సిబిసిఐడికి కేసుని ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వట్లే మీరు? మరి వైజాగ్లో 2 రిపోర్టర్స్కి స్పోర్ట్స్ కోటాలో జాబులు ఎలా ఇచ్చారు అని ఏం చెప్పట్లా. గుండు సూది అనే ఒక ఛానల్ ఉంటుంది, టీడీపీకి బాగా ఫేవర్గా చేస్తాడు. గతంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని కూడా కోరుకున్న వ్యక్తే గుండు సూది అనే ఛానల్లో పెట్టుకుని ఉంటాడు. ఆయన చెప్పాడు 2 ఇచ్చారంట. మరి ఎలా, ఏం చేద్దాం?
సిగ్గుండాలి కదా, వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేసి న్యూస్ చేస్తారు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా టార్గెట్ నారా లోకేష్ చేస్తాడు. మళ్ళీ అదే మాట, నారా లోకేష్ గారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, నువ్వు సీఎం అయి నా ముందుకు రా అని. అట్లా రావాలి కదా సీఎం అయితే, ముందు రా. తప్పు, అలా మీరు కంపేర్ చేయకూడదు. మీకు కొద్దిగా నాలెడ్జ్ తక్కువయ్యి ఏదో లడలడా ఓగేయటం అలాంటిపోయి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు, కానీ అది 100% రాంగ్ అమ్మా. అట్లా చేయకూడదు అక్క, అది అనకూడదు. నువ్వేదో ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నావు, అది అక్కడికి తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు. సింగిల్గా పోటీ చేసి గెలవమనండి జగన్మోహన్ రెడ్డి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈక్వల్ చేద్దాం. సింగిల్గా సీఎం అవ్వమనండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈక్వల్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు కంపేర్ చేయకండి, వద్దు వద్దు, తప్పది. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆయన టార్గెట్గా ఎలగబెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, సీఎం అయ్యిరా అని చెప్పాడు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వు ఎలా చెప్తావు? నువ్వు వెళ్ళి ఏమైనా ఓట్లు వేస్తావా? లేకపోతే నువ్వు వెళ్ళి ఏమైనా లోకేష్ బాబు గారిని గెలిపిస్తావా? అరే ప్రజలు డిసైడ్ చేయాలి కదా, నువ్వెవరు చెప్పడానికి? కానీ ఇలా అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి, రోడ్లు పట్టుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి జనాన్ని సమీకరించి జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రూఫ్ చూపించు. నీ జీవితాంతంలో డబ్బులు ఇచ్చి ఇలా పిలిపించారని ఒక ప్రూఫ్ చూపించు చాలు, చూద్దాం. డబ్బులు ఇస్తే 1000 మంది వచ్చారంటే 1000 మందికి మనిషికి 200 ఇచ్చినా కూడా 10,000 మందికి ఎంత అవుతాయో అర్థం చేసుకోక, మరి పోనీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి పిలిపించుకొని ఎందుకు రోడ్లంతా ఖాళీగా ఉంటున్నాయి ఆయన వెళ్ళేటప్పుడు? మొన్నటికి మన సీట్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ చేశారు, ఎంతమంది ఉన్నారు తెలుసా? తిప్పి కొడితే డ్రోన్ షాట్లో 35 మందో 40 మందో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కదా, ఇంకా ఎక్కువ మంది రావాలి కదా, ఎందుకు రాలా? ఎక్కడ రోడ్డు పైన చేసే ఈ అరాకొరా ర్యాలీల వల్ల ఏ ర్యాలీ కాస్ట్ వెళ్తాడో ఆ ర్యాలీలో అటర్ ఫ్లాప్ కాజ్ తీసుకునేది. అటర్ ఫ్లాప్ అయితే మీ ఛానల్ అన్ని పడి ఎందుకు ఏడుస్తున్నాయి ఆయన పైన? పోలీసులు అంతా ఎంతమంది రావాలి, ఎంతమంది ఎక్కువ రావద్దు ప్లీజ్ అని ఎందుకు అడుక్కుంటున్నారు? అది ఆ దమ్మేంటో తెలుస్తుంది కదా నీకు. తన సవ్యమైన కాజ్ కూడా ఉండదు. కనీసం సీదిరి అప్పలరాజు విషయంలో దానే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉంటే అది ఒక హిట్ ర్యాలీ అయి ఉండేది. నువ్వు చెప్పు, విజయవాడలోనేమో కృష్ణ దగ్గరికి వెళ్ళకూడదు, ఇక్కడ శ్రీరాపరాజేమో ఆపోజిట్కి వెళ్ళాలి. ఏందమ్మా ఇంకా నీ ఇష్టమా? నువ్వు చెప్పు, రేపు పొద్దున్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నువ్వు ఇటెళ్ళు నువ్వు ఇటెళ్ళు అని చెప్పు, బాగుంటుంది. కానీ సీదిరిని వెళ్ళి పరామర్శిస్తా అంటాడు, సీదిరిని పరామర్శించడు, రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు. సీదిరిని పరామర్శించబోవడానికి గల కారణం నీకు తెలియబోయి ఉండొచ్చు, ఆ మట్టి బుర్రకు అంతగా అంటుండొచ్చు, వండకపోయి ఉండొచ్చు. ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర దిగిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 6 గంటలు పట్టిందాక జనాలు అంతమంది ఉన్నారు. ఎంత కష్టమో తెలుసా అంతమందిని మెయింటైన్ చేయటం? ఆయన మనకేం తెలుసులే, స్టూడియోలో ఏసీలో కూర్చొని సొల్లుగబులు చెప్పుకునే మనకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? టైం అయిపోయింది ములాఖత్కి, అది కదా ఆయనకున్న ఫాలోయింగ్. ఈ రోజు కూడా మధ్యాహ్నం 12:30కి అతని అపాయింట్మెంట్ అక్కడ ములాఖాత్ ఇస్తే రోడ్ల మీద 3 దాకా తిరుగుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రోడ్లు క్లియర్ చేయాల్సింది, జరగండి అని బాగా వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళేవాడుగా. మనకు అలవాటేగా క్లియర్ చేసుకోవడం రోడ్లు ట్రాక్లు అన్నీ. గతంలో మందేస్తూ తిందేరా సర్లే. ఆ పాటలన్నీ ఎందుకు ఇప్పుడు అనుకూలంగా పాట వచ్చింది, ఆ పాట ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. సరే ఇప్పుడేంటి, రోడ్లు నువ్వు క్లీన్ చేయి, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో క్లీన్ చేయించి అసలు రోడ్ల నిండా ఎవరు ప్రజలు లేకుండా చూడండి. పార్టీ అధికారంలో ఉంది, మీరు పోలీసు మీ కంట్రోల్లో ఉన్నారు, మీరే కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారేమో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు దాకా వెళ్ళం కూడా వెళ్ళలేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఫేక్ ర్యాలీని పెట్టుకుని ఏమి సాధిద్దామని, కానీ ఆ ఫేక్ ర్యాలీ గురించి నువ్వు మాట్లాడతావు, ఏం ఉపయోగం అమ్మా? ఫేక్ ర్యాలీ కదా, అంత ఫీల్ అవ్వడం ఎందుకు నువ్వు? మరి ఎక్కువ ఫీల్ అవ్వకే. అసెంబ్లీకి రాకపోతే అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మేము శాలరీస్ కట్ చేస్తాము, సీట్ దగ్గర కెమెరాలు పెడతాము, సంతకాలు పెట్టి పారిపోతే కుదరదు. అయ్యన్న పాత్ర అంటే ఎవరు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే బాగుంటుంది, బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదం అని మాట్లాడిన వ్యక్తే కదా అయ్యన్న పాత్ర అంటే. ఆయన కదా, ఓహో ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా శాలరీ తీసుకోవట్లేదని చెప్పిన వ్యక్తి కూడా ఆయనే కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో శాలరీ తీసుకొని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మరి ఏం పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి శాలరీ ఆపితే? ఇది పోయిద్దా? ఆయన ర్యాలీకే కొన్ని 100,000 మందిని డబ్బులు పెట్టి తీసుకొచ్చే అంత దమ్మున్న జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఇచ్చే అరాకొర జీతాలు ఏం సరిపోతాయి అంటారు? అవి కూడా గాలికి వదిలేసాడు. అర్థం కదా నీకు? అసలు ఎదగవా నువ్వు? ఇంకెంతైనా బీదేరు అంతేనా? ఎప్పుడు సొల్లు కబుర్లేనా? కొద్దిగానే మారండి మేడం, అక్క కొద్దిగా మారు.
వాస్తవాల వైపు నిలబెడదాం, నిజాలు మాట్లాడదాం, ప్రజలకు ఉపయోగపడతాయి. గాలి కబుర్లు చెప్పడం వల్ల మనకేదో పాకెట్లు నిండొచ్చేమో కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగచ్చేమో కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో వాస్తవాలు ప్రజలు నమ్ముతారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి అంతమంది వస్తున్నారు. ఆపడం చేత కానీ మన కూడా చేతగానే వాళ్ళమే కదా. ఎక్కడో అక్కడ బంధించేయండి, ఇళ్ళలో తాళాలు వేసేయండి. ఇల్లు ఏ ఏరియాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడంటే ఆ ఇల్లు మొత్తం తాళాలు వేసేయండి, బాగుంటుంది కదా. అప్పుడు వచ్చిన ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళని మనం పట్టేసుకోవచ్చు, లటకని పట్టేసుకుని జైల్లో పట్టకని తోసేయచ్చు. ఏమంటారు? చేయండి మేడం ప్లీజ్, మన పార్టీ వాళ్ళని చేయమనండి. కుదరదు, మీరు సీట్లో లేకుండా ఉండి మేము ఐడెంటిఫై చేస్తే కనుక మీ పైన వేటు పడుతుందన్న భయపడట్లేదు. మరి నువ్వే భయపెడుతున్నావు పాపం, మనకి అందరూ భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. భయపడాలి కదా మరి. నువ్వే చెప్పావుగా భయమా బరి తెగింప అని. అది బరి తెగింపు అయి ఉంటుందమ్మా. భయమా బరి తెగింప అని నువ్వే అడిగావుడే, అది బరి తెగింపు అయి ఉంటుంది. ఏ ఎదవ ముందుకు వచ్చి నిలబడినా జగన్మోహన్ రెడ్డిని చూస్తే మొత్తం వదిలేసి పారిపోవటమే. ఆయన ట్రాక్ రికార్డ్ నీకు తెలియదేమో, ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు, తెలుస్తుంది. నువ్వు కూడా మొన్న వీడియోలు చెప్పావు కదా, అధికారంలోకి వస్తే నేను పారిపోతా అన్న బతికే కదా నీది కూడా. మాకు గుర్తుందిలే ఆ రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కూడా వీడియో. మేడం గారు అన్నీ చెప్పే అసత్యాలే. ఎవరైతే ఇవన్నీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా నేను హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే అబద్ధాలని, అసత్యాల్ని చాలా అభిమానించి ఆదరిస్తున్నందుకు మీ ఓపికకి నా శతకోటి వందనాలు. నిజాలు ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే నా ఛానల్ చూడండి అయ్యా. ఇటువంటి కుళ్ళు ఫేక్ కబుర్లు నేను చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.